హలో, నేను శ్రీలత, చీఫ్ డైటీషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము మన లంగ్ హెల్త్ తర్వాత లంగ్ డిజీజ్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, వాటి డైటరీ మేనేజ్మెంట్ ఏంటో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకి కామన్ లంగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి బ్రాంకైటిస్ కానీ, బ్రాంకైల్ ఆస్తమా కానీ, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ కానీ, లేకపోతే నిమోనైటిస్ చూస్తూ ఉంటాం. సో వీటికి రకరకాల కారణాలు ఉంటాయి. అది మన జెనెటిక్స్ ఉండొచ్చు, లేకపోతే మన వర్క్ హెల్త్ హజార్డ్స్ ఏవైనా, మన ఎక్స్పోజర్ టు కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే మన ప్రొఫెషన్లో ఉండే కార్పెంటరీ వర్క్ మనము వుడ్ పార్టికల్స్ని ఇన్హేల్ చేయడం కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు యాస్బెస్టస్ ఇన్హేలేషన్ చేసేవాళ్ళు కానీ, సిలికా కానీ గ్లాస్ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు, అలాగే మనకి కోల్ మైన్స్లో వర్క్ చేసేవాళ్ళు. సో ఇలాంటి డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఇన్హేల్ చేసే కెమికల్స్ కానీ పార్టికల్స్తో లంగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్, లంగ్ ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్, క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే మనమందరం కూడా ఇప్పుడు ఎక్కువ శాతం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నాము. సో అది కూడా ఒక కారణం. మన ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ ఉండొచ్చు, లేకపోతే వెహికల్ ఎమిషన్స్ ఉండొచ్చు. సో రకరకాల కారణాల వలన మనకి ఎయిర్ పొల్యూటెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో మన లంగ్స్ అనేవి డే బై డే వీక్ అవుతున్నాయి. మన ఈ మధ్యకాలంలో యూజ్ చేసే బాడీ స్ప్రేస్ ఉండొచ్చు, లేకపోతే రూమ్ రెఫ్రెషర్స్ కానీ, మనము కూలర్స్లో కానీ ఏసీలో యూజ్ చేసే రెఫ్రెషనర్స్ కానీ ఎక్కువ శాతం మనం ఇలాంటివి యూజ్ చేయడం వలన మన లంగ్స్ ఇరిటేట్ అవ్వడము, వీక్ అవ్వడము, బ్రాంకైటిస్ రావడం ఇవి కామన్గా చూస్తున్నాం. సో బేసిక్గా మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మన లంగ్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనము ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ తీసుకుంటూ ఉండాలి. అలాగే మనము డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత ఒక 10 to 15 minutes మెడిటేషన్ చేయడము, తర్వాత వాకింగ్ చేయాల్సి ఉంటుంది. మనం ఫ్రెష్ ఎయిర్లో, పార్క్స్లో కానీ, ఓపెన్ ఎయిర్ స్పేసెస్లో కానీ మనము వాక్ చేసినప్పుడు మన లంగ్స్ దే బ్రీద్ ఇన్ ఫ్రెష్ ఆక్సిజన్ విచ్ ఇస్ రిలీజ్డ్ బై ద ప్లాంట్స్. సో ఇలాంటప్పుడు మన లంగ్స్ కెపాసిటీ టు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ విల్ బి గుడ్. సో ఇలాంటివి మనము టిప్స్ పాటిస్తూ ఉంటే మన లంగ్ హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకోగలుగుతాం. సో బేసిక్గా మన బ్యాలెన్స్ డైట్లో మనం తీసుకునే కార్బోహైడ్రేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన శరీరానికి కావలసిన ఎనర్జీ అనేది ఈ కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్ మనము సింపుల్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వలన, ఎక్కువ మోతాదులో ప్రాసెస్డ్ ప్రిజర్వేటివ్ ఉన్న కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వలన మన శరీరంలో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మనం తీసుకునే కోలా బెవరేజెస్ కానీ, షుగర్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ప్రాసెస్డ్ క్యాండ్ బెవరేజెస్ కానీ, ఇలాంటివి ఎటువంటి సింథటిక్ ప్రిపరేషన్స్ కానీ, చాక్లెట్స్ ఇలాంటివి తీసుకోవడం వలన, మన డెజర్ట్స్ కానీ, స్వీట్స్, బేకరీ జంక్ ఇలాంటివి కన్ఫెక్షనరీవి తీసుకుంటే మనకి ఎక్కువ శాతం కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఇలాంటివి అవాయిడ్ చేస్తూ మనం ప్రాసెస్, ప్యాక్డ్, టిన్ వీటికి దూరంగా ఉండాలి. వీటిలో మనకి ప్రెజర్వేటివ్స్, స్టెబిలైజర్స్, ఇమల్సిఫైయర్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇది కూడా లంగ్ని ఇరిటేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్యాక్డ్ చిప్స్ కానీ, తర్వాత డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి పిల్లలు తీసుకునేవి, రకరకాల ప్రాసెస్డ్ స్నాక్స్, సేవరీస్ ఉన్నాయి. వీటిని మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. మనకి ఏమైనా కావాలంటే ఇంట్లో ట్రై చేసుకుని మనం ఫ్రెష్గా తీసుకుంటే కనుక మనకి ఎటువంటి నష్టం ఉండదు. సో ప్యాక్డ్ ప్రాసెస్ అవాయిడ్ చేస్తే మన లంగ్ హెల్త్ బాగా మెయింటైన్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్లో హెల్దీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. మంచి ఫైబర్ ఉండే కార్బోహైడ్రేట్స్ని, మినిమల్ ప్రాసెసింగ్ చేసిన సీరియల్ గ్రెయిన్స్ అండ్ మిల్లెట్స్ మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అలాగే మనం తీసుకునే ప్రోటీన్ మోస్ట్ ఇంపార్టెంట్ మన లంగ్స్కి. సో మనము పప్పు దినుసులు కానీ, పాల ఉత్పత్తులు మంచి ఆహారం అన్నమాట. పాలలో కాల్షియం, రిబోఫ్లేవిన్, ఫాస్ఫరస్, వైటమిన్ డి, వైటమిన్ ఏ లభిస్తుంది. సో ఇది మనము మన హెల్దీ ఫ్యాట్ ఉండేలాగా చూసుకోవాలి. సో పాలలో హోల్ మిల్క్ కన్నా డీఫ్యాటెడ్ మిల్క్ కానీ, స్కిమ్ మిల్క్ కానీ ఇలాంటి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే హెల్దీ ఫ్యాట్స్, ఈ హెల్దీ ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ ఉండేది నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్. సో దాంట్లో ఫిష్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుందన్నమాట. సో ఈ డీప్ వాటర్ ఫిషెస్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సో సాల్మన్ కానీ, ట్యూనా, హెరింగ్, ట్రాట్
ఇలాంటివి మనము డీప్ వాటర్ ఫిషెస్ని ఆహారంలో కనీసం వారంలో 2 సార్లు ఒక 200 గ్రామ్స్ ఉండేలాగా చూసుకోవాలి. వీటిని మినిమల్ కుకింగ్ చేసుకుంటూ ఉండాలి. మనము ఫ్రై కానీ ఎక్కువ ప్రాసెస్ చేస్తే కనుక మనకి న్యూట్రియంట్ లాసెస్ అనేవి కనబడతాయి. సో ప్రోటీన్ ప్లస్ హెల్దీ ఫ్యాట్ ఉండే ఫిష్ని మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనము పౌల్ట్రీ కూడా మనకి హెల్దీ ప్రోటీనే. అలాగే ఎగ్స్లో కూడా కొంతమేరకు మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్ కూడా లభిస్తుందన్నమాట. సో బాయిల్డ్ ఎగ్స్ ఒక 2 to 3 టైమ్స్ మన డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకునేలాగా చూసుకోవాలి. ఇంకా ఫ్యాట్స్లో మనకి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో ఫ్లాక్స్ సీడ్స్, అలాగే వాల్నట్స్, చియా సీడ్స్లో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కనిపిస్తుందన్నమాట. ఇది వెజిటేరియన్స్కి ఒక ఎక్సలెంట్ సోర్సెస్. సో ఇలాంటి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ మన ఆహారంలో కనీసం 20 to 25 గ్రామ్స్ మన చట్నీ రూపంలో కానీ, మనం తీసుకునే స్నాక్ రూపంలో కానీ, బటర్ మిల్క్లో వేసుకోవడం కానీ, సూప్స్లో ఇలాంటివి మనం చేస్తూ ఉండాలి. లేదు చపాతీ ఆటోలో వేసుకోవడం కానీ. సో రకరకాలుగా మనము డిఫరెంట్ రెసిపీ కాంబినేషన్స్లో ఈ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ని మనం ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసుకుంటే మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. మనం తీసుకునే కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళల్లో మంచి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్, పాలిఫినోలిక్ కాంపౌండ్స్, కెరోటినాయిడ్స్ లభిస్తాయన్నమాట. ఇలాంటి న్యూట్రియంట్స్ అనేది మన లంగ్ హెల్త్ని ఎంతో ఇంప్రూవ్ చేస్తాయి. సో మనము ఫ్రెష్ సీజన్గా వచ్చేవి లోకల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రతిరోజు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా మనము సీజన్తో ప్రకారంగా వెళ్ళినామంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ఇంటాక్ట్గా ఉంటాయి, శరీరానికి కూడా బాగా ఇముడతాయి. ఆఫ్ సీజన్లో వచ్చేవి కోల్డ్ స్టోరేజ్లో ప్రిజర్వ్ చేసినవి మనం తీసుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్ అనేది ఉండదు. సో వెజిటేబుల్స్ని మినిమల్ ప్రాసెసింగ్ చేసి, అంటే మినిమం కుకింగ్ చేస్తూ సూప్ కానీ, సాలెడ్ కానీ చట్నీ రూపంలో తీసుకోవాలి. అలాగే ఆకుకూరలు కూడా అలాగే. ఫ్రూట్స్ని ఫ్రూట్ లాగే తీసుకోవాలి. ఎవరికైతే ఫ్రూట్స్తో అలర్జీ ఉంటుందో, బత్తాయి కానీ, కమల కానీ, వాటర్ మెలన్ కానీ, ఏ ఫ్రూట్తో అలర్జీ ఉంటే వాటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. కొన్ని రకాల ఫుడ్స్తో మనకి ఫ్లెమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇది వింటర్ కాబట్టి. సో అలా ఫ్లెమ్ ఫార్మింగ్ ఫుడ్స్లో ఒకటి మిల్క్, తర్వాత ఎక్కువ మోతాదులో నూనె తీసుకోవడము, అలాగే షుగర్, హనీ, జాగరీ ఇలాంటి షుగర్ ఫుడ్స్తో, ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్స్తో మనకి ఫ్లెమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బెండకాయ, చామదుంపతో కూడా ఫ్లెమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరైతే ఆస్థమాటిక్స్ ఉంటారో, సిఓపిడి పేషెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. రెఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా చూసుకోవాలి. కలర్డ్ ప్రిజర్వేటివ్స్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రతిరోజు ఉండేలాగా చూసుకోవాలి. వార్మ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. మన ఆహారంలో పెప్పర్ మోస్ట్ ఇంపార్టెంట్, నల్ల మిరియాల పొడి, అలాగే వాము ప్రతిరోజు ఒక 1/4 టీ స్పూన్ వాము ప్రొద్దున, సాయంత్రం తీసుకునేలాగా చూసుకోవాలి. ఇది గ్యాస్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది, పొట్ట ఉబ్బడం తగ్గిస్తుంది. పొట్ట ఉబ్బినప్పుడు మన లంగ్ పైన ప్రెషర్ ఎక్కువై మన బ్రీదింగ్ డిఫికల్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలాగే వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇలా లంగ్ డిజార్డర్స్తో సఫర్ అయ్యే పేషెంట్స్ 2-3 వెల్లుల్లి రెబ్బల్ని ప్రతిరోజు కన్జ్యూమ్ చేసుకుంటే ఆహారంలో వాళ్ళకి మంచి ఎఫెక్ట్స్ అనేవి కనబడుతుంటాయి అన్నమాట. అలాగే మనం తీసుకునే టీలో అల్లం టీ కానీ, అలాగే అల్లం కషాయం కానీ, ఆహారంలో సొంటి పొడి వేసుకోవడం కానీ, ఇలాంటి స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ మ్యూకోలైటిక్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తాయి. అంటే మన తెమ్మడని కరిగించి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుందన్నమాట. సో మన హెల్దీ బ్యాలెన్స్ డైట్తో పాటు మన యూస్ఫుల్ స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. వింటర్లో ప్రతిరోజు పసుపు పాలు ప్రొద్దున, సాయంత్రం తీసుకోవడం వలన మంచి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఒకవేళ పాలలో మీకు ఇబ్బంది కనబడితే కనుక పసుపుని వాటర్లో కలిపి కూడా తీసుకోవచ్చు. ఏవైతే లంగ్ ఇరిటెంట్ ఫుడ్స్ ఉంటాయో అది అవాయిడ్ చేస్తూ, మినిమల్ ఎక్సర్సైజ్ చేస్తూ, ఫ్రెష్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతూ హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే మన లంగ్ హెల్త్ని మెయింటైన్ చేస్తూ మనం హాస్పిటల్స్కి దూరంగా ఉండొచ్చు.